హలో గైస్, వెల్కమ్ టు టెక్ వైనర్ యూట్యూబ్ ఛానల్. మన దగ్గరికి ఇవాళ గ్యాలక్సీ Z Fold 8 వచ్చింది. సో ఇది ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి ఎలా ఉందో చూద్దాం. సామ్సంగ్ గ్యాలక్సీ Z Fold 8 లావెండర్ కలర్ లో వచ్చింది ఫోన్. ఇంకా కలర్ వేరియంట్స్ ఉన్నాయి. నిజంగానే పాస్పోర్ట్ సైజ్ లో. ఇది పక్కన పెట్టి బాక్స్ లో ఇంకేమున్నాయో చూద్దాం. ఒక సిమ్ ఎజెక్టర్ పిన్, టైప్ C to C కేబుల్ తో పాటు ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు. అసలు ఈ ఫోన్ ని చేతిలో పట్టుకుంటే తెలుస్తుంది ఎంత మేజర్ చేంజ్ చేశారని. ఇది ఇంతకు ముందు Z Fold 7, Z Fold 6 లాగా టాల్ వేరియంట్ కాదు, కొంచెం తగ్గించి Z Fold 8 గా మార్చారు. ఇంతకు ముందు ఫోల్డ్ డిస్కంటిన్యూ చేయకుండానే పాత ఫోల్డ్ ని అల్ట్రాగా మార్చేశారు. ఇది నిజం చెప్తున్నా, చేతిలో పట్టుకుంటే చాలా క్యూట్ ఉంది. ఎంత చిన్నగా ఉంది చూడండి, అసలు భలే క్యూట్ గా చిన్నగా ఉంది. ఒకప్పుడు మన ఫోన్ లో ఎట్లా ఉంటాయంటే ఇట్లా ఇట్లా పట్టుకునేటోళ్ళం. లైక్ ఇట్స్ కొంచెం ఒక క్యూట్నెస్ ఉంటుండే. ఇప్పుడు ఇట్లా ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది, ఎంత పొడుగుంటున్నాయి. బట్ ఇది ఆ గుర్తుని తీసుకొస్తుంది అనమాట. కాకపోతే ఇందులో మైనస్ పాయింట్ ఏం తెలుసా, దీంట్లో ఇన్ డిస్ప్లే సెన్సార్ లేదు. ఇది సైడ్ ఫింగర్ ప్రింట్ లాక్ తో ఓపెన్ అవుతుంది. వాడుతుంటే చాలా క్యూట్ గా అనిపిస్తుంది. బేసిక్ సార్ ఓపెన్ చేసి చూడండి, ఇది ఇట్లా ఒక మ్యాగ్నెట్ లాగా ఆటోమేటిక్ గా అయిపోతుంది. మనకి హింజ్ కూడా పెద్దగా ఏర్పడట్లేదు దీంట్లో. ఇప్పుడు చాలా తగ్గించినట్టుంది, అసలు కనిపించట్లేదు. చాలా చాలా తక్కువగా ఉంది. కొంచెం మంచి చూస్తే పర్టికులర్ గా చూస్తే తప్ప కనిపించట్లేదు, అట్లుంది హింజ్ దీంది. అండ్ సామ్సంగ్ ఈసారి వెయిట్ తగ్గించిందని చెప్తున్నారు. ఎంత తగ్గించిందో చూద్దాం. సామ్సంగ్ వాళ్ళు ఇది లైటెస్ట్ ఫోన్ లో చెప్తున్నారు 201 grams అని, బట్ మనకు 207 grams చూపిస్తుంది. కానీ ఫీల్ మాత్రం చాలా లైట్ గా ఉంది, అంత వెయిట్ ఏం లేదు. ఇది 5.5 inch కవర్ డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో చాటింగ్ చేస్తుంటే చాలా క్యూట్ గా అనిపిస్తుంది, మస్తు ఉంది ఫీలింగ్. ఇది 7.6 inch QXGA+ డైనమిక్ AMOLED 2x డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ని ఇలా వాడుకున్నా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 3000 nits వరకు మాక్సిమం బ్రైట్నెస్ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ సన్లైట్ లో కూడా నో ఇష్యూస్. ఇది ఇలా మనకు ఏ హింజ్ కనిపించకుండా ఫ్లెక్స్ టైటానియం టెక్నాలజీ వాడారు. అండ్ మీరు ఇలా హోల్డ్ చేసినప్పుడు కూడా దీని మధ్యలో గ్యాప్ కూడా ఉండదు. డిస్ప్లే ఇలా నిండుగా కనిపిస్తుంది. మీకు డిస్ప్లే చూస్తే అర్థమైపోతుంది అన్నమాట, ఇది కొంచెం చిన్నగా ఉందనే విషయం అర్థమైపోతుంది. బట్ ఫుల్గా నీట్గా కంప్లీట్గా ఉంది. పట్టుకొని చూడడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. డిస్ప్లేలో సినిమాలు చూడడానికి చాలా బాగుంటుంది. ఫోల్డబుల్స్ మోస్ట్లీ ప్రొడక్టివిటీ కోసం వాడుతుంటారు, కానీ సామ్సంగ్ ఇక్కడ ప్రొడక్టివిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కాలేదు. బేసిక్ ఏంటంటే మీరు ఇందులోనూ సేమ్ మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. సో అందుకోసమే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది One UI 9 Android 17 తో వస్తుంది. జెమినీ ఇంటిగ్రేషన్ తో పాటు Galaxy AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులో మల్టిపుల్ యాప్స్ రన్ చేసినా కూడా లాగ్ అనే మాటే లేదు. ఇందులో మొత్తం 4 కెమెరాలు ఉన్నాయి. 50 MP మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా OIS తో పాటు వస్తుంది. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. అండ్ ఇన్నర్ డిస్ప్లేకి వచ్చేసరికి పైన మీకు 10 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. అండ్ ఇన్నర్ డిస్ప్లేలో కూడా 10 MP కెమెరా ఇచ్చారు. ఫొటోస్ బాగానే వస్తున్నాయి, బట్ ఇంకా బెటర్ చేయొచ్చు. ఇందులో హారిజంటల్ లాక్ ఉంది, లాగ్ వీడియో షూట్ ఉంది, రా వీడియోస్ కూడా షూట్ చేసుకోవచ్చు. బట్ ఒక మ్యాటర్ ఏంటంటే ప్రైవసీ డిస్ప్లే లేదు. నార్మల్గా అన్నిట్లో ఇస్తే సరిపోద్ది కదా, అల్ట్రాలో ఇచ్చినప్పుడు ఫోల్డ్ అల్ట్రా మీద ఉన్న డివైజెస్కి ఇచ్చినా సరిపోయేది ప్రైవసీ డిస్ప్లే. బట్ అది ఇందులో లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన బేసిక్. మనకు అల్ట్రాలో 5000 mAh బ్యాటరీ ఉంది. ఇందులో 4800 mAh బ్యాటరీ మాత్రమే ఉంది. సిలికాన్ కార్బన్ బ్యాటరీ, అది కూడా 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో 28 watts వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చారు. బట్ దీన్ని ఆపడానికి మ్యాగ్నెట్ లేదు. మ్యాగ్ సేఫ్ ఇస్తే బాగుంది. సో ఫైనల్ గా Z Fold 8 అల్ట్రాకి అండ్ Z Fold 8 కి తేడా ఏంటంటే, Z Fold 8 అల్ట్రా యాక్చువల్ స్టాండర్డ్ ఫోల్డ్ ఫోన్ అనమాట. కానీ ఈ Z Fold 8 మాత్రం కాంపాక్ట్ ఫోన్, పాస్పోర్ట్ సైజ్ లో ఉంటుంది. ఇంకొంచెం తక్కువే ఉంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకు. కాంపాక్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇందులో 50 MP కెమెరాస్ మాత్రమే ఉన్నాయి. Z Fold 8 అల్ట్రాలో 200 MP కెమెరా, 3x జూమ్ అండ్ వెయిట్ కూడా దీనికంటే చాలా ఎక్కువే. ఇది మనకు వెయిట్ 201 చెప్పారు, బట్ 207 చూపించింది. దాని వెయిట్ అంతే ఉంటుంది. చూస్తే 207 grams ఉన్నా పట్టుకుంటే మాత్రం చాలా లైట్ గా ఉంది, కాంపాక్ట్ గా కూడా ఉంది. అండ్ అదే Z Fold 8 ఇండియాలో 1,79,999 కి స్టార్ట్ అవుతుంది. Z Fold 8 అల్ట్రా ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. దానికి దీనికి తేడా ఏంటి? బేసిక్ గా చెప్పాలంటే ఇది కాంపాక్ట్ ప్రొడక్టివిటీ ఉన్న ఫోన్, కొత్తగా పాకెట్ ఫ్రెండ్లీ, అంటే జేబులో పెట్టుకుంటే కనిపించద్దు, కాంపాక్ట్ గా ఉన్న ఫోన్, కంఫర్టబుల్ గా చాటింగ్ కి, స్క్రోలింగ్ కి అండ్ ప్రొడక్టివిటీ ఇష్యూస్ కోసం. మీకు ఈ కొత్త పాస్పోర్ట్ స్టైల్ Z Fold 8 ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇలాంటి క్రేజీ టెక్ వీడియోస్ ఫన్ గా ఇంట్రెస్టింగ్ గా తెలియాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టెక్ వైనర్.